శిష్టకరణం లేఖా యాన్యువల్ 2024 అవార్డు కార్యక్రమాలు లేఖా సభ్యుల పర్యవేక్షణలో 2 రోజులు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ సంఘ నాయకుల ఆధ్వర్యంలో అంబరాన్ని మిన్నంటాయి. మొదటి రోజు ఆల్ ఇండియా శిష్టకరణం అధ్యక్షులు డబ్బీల కృష్ణారావు మరియు ప్రముఖ సంఘ నాయకుల చేతుల మీదుగా అవార్డ్స్ను విజేతలకు లేఖా సభ్యులతో కలిసి అవార్డ్స్ను ప్రదానం చేశారు. లేఖా సభ్యులు శిష్టకరణం ఐక్య వేదిక నుంచి ఈరోజు లేఖా అవార్డును ప్రదానం చేయడం చాలా గొప్ప విషయమని, రాబోయే రోజుల్లో ఈ శిష్టకరణం ఐక్య వేదిక టీం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు డబ్బీరి కృష్ణారావు. అలాగే రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు సంఘ ప్రముఖ నాయకులు, ఆంధ్రప్రదేశ్ శిష్టకరణం అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఆల్ ఇండియా శిష్టకరణం వైస్ ప్రెసిడెంట్ పోలుమంత్రి ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ శిష్టకరణం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బెల్గం జయప్రకాష్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ శిష్టకరణం సంఘం రాష్ట్ర నాయకులు మురహరిరావు, సింహగిరి పట్నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి లేఖా సభ్యులు ఘన స్వాగతం పలికారు. వచ్చిన ముఖ్య అతిథులు లేఖా సభ్యులతో కలిసి అవార్డ్స్ను విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పోలుమంత్రి ఉమామహేశ్వరరావు లేఖా సభ్యులకు ప్రత్యేకంగా శాలువాలతో సన్మానించి మెమోటోస్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు లేఖా సభ్యులు చేసే కార్యక్రమం ఎంతో సంతోషించదగ్గ విషయమని, పలు రాష్ట్రాల నుంచి లేఖా సభ్యుల ఆహ్వాన పిలుపు మేరకు అవార్డ్స్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ మరియు పలు రాష్ట్రాల నుంచి 2 రోజులు కుల పెద్దలు అందరూ కలిసి ఒకే ట్రైన్లో ఒకే బోగిలో మొత్తం కదిలి వచ్చారని, రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా వేసిన ఒక ప్రత్యేక బస్సులో వీరందరూ కలిసి రావడం అభినందనీయమని, ఇటువంటి ఏర్పాట్లు చేయడంలో లేఖా సభ్యులు ఘనపాటి అని, ఎన్నో రోజుల నుంచి నిద్రాహారం లేకుండా ఎంతో కృషి చేసి సక్సెస్ చేశారని, లేఖా సభ్యులు దినదినాభివృద్ధి చెందాలని, ఆ భగవంతుడు వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. అలాగే లేఖా సభ్యులు కూడా ఈ 2 రోజుల కార్యక్రమాల్ని దిగ్విజయంగా విజయవంతం చేసిన ప్రముఖ సంఘ నాయకులు అందరికీ, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేఖా సభ్యులు దశమంత్రి నరేష్, సదాశివ లక్ష్మణరావు, ఆది విష్ణు వందన, కరకవలస రవి, దశమంతరావు, శిల్ప, మంత్రి నరసింహారావు, ఆవిలాల శ్రీధర్, ఆర్తి పట్నాయక్, శేఖర మంత్రి నరహీరనాథ్, డబ్బేరి సురేష్, నాగమంత్రి మహేశ్వర్, మంత్రి బాలగంగాధర్, నోపాడ భరత్ వికాస్ తదితరులు పాల్గొన్నారు. I would like Shilpa to present the experts at UGC Public Service. Yes. Thank you. Thank you. Sir. Yes. ఆయన ఒక చిన్న ఆల్మోస్ట్ 2 సాఫ్ట్వేర్ కాకుండా ఆల్టర్నేటివ్ బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు. దాని గురించి ఆయన బాగా చెప్పగలరు. సో కిరణ్ గారు. Thank you, sir. I have been introduced to a new family actually. మొదటిసారి చాలా మందిని చూస్తున్నాను. And Krishnaరావు గారి, thank you so much.
యాక్చువల్గా ఈ లేఖ అవార్డ్స్ కార్యక్రమం ముగించాక ఎక్స్క్లూజివ్గా ఒక ½ అఖిల భారత శిష్టకరణ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంఘం, జాతీయ ఓబీసీ సాధనా సమితి ద్వారా ఒక 30 నిమిషాల కార్యక్రమం మేమే ఆర్గనైజ్ చేసుకోవడానికి లేఖా టీం గారికి అనుమతి కోరాం. ఆ కార్యక్రమానికి మీరు అనుమతి ఇచ్చే ముందు సభకు నమస్కారం. ఈ లేఖా టీం కార్యక్రమం ఉంది నాకున్న కొద్దిపాటి అనుభవం మేరకు అంతం కాదు ఇది ఆరంభం. ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు లేఖా టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎంతో దూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈ అవార్డు ఇచ్చారో ఈ అవార్డు మా పార్వతీపురం క్లబ్కి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మున్సిపల్ కౌన్సిల్గా నిలబడేటప్పుడు బీసీ కోటాలో నిలబడ్డా అనమాట. ఆ బీసీని చేసింది ఎవరు అనుకుంటే పోల్మంత్ ఉమామహేశ్వరరావు గారు, శివగిరి పట్నాయక్, పెద్దలందరూ దైవ